కొని ఆ రామ మందిరాన్ని కూల్చి మొత్తం కూల్చలేకపోయారు. ఆ గోడల మీదే వాళ్ళు వివాదాస్పదం కట్టనని ఒక 3 డోములుగా కట్టారు. ఆ కట్టినప్పటి నుంచి ఆ రోజున 1520 ఏదైతే కూల్చారో ఆ ఒక్క రోజున 2 లక్షల మంది చనిపోయారు. ఆ ఒక్క రోజున 2 లక్షల మంది హిందువులు ఊరినే పోలాది. రాముడి మందిరం ఊరికనే పోలేదండి. 2 లక్షల మంది ఆ రోజు చనిపోయారు, ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత ఒక 77 పోరాటాలు జరిగినాయి. 77 పోరాటాలు. ప్రతి పోరాటానికి 1000 మంది, 5000 మంది, 10,000 మంది ఇట్లా ప్రాణార్పణ చేశారు. 1947లో సోమనాథ మందిరం కట్టినప్పుడు అవకాశం వచ్చింది రామ మందిరం గురించి. కానీ ఆనాటి నెహ్రూ ప్రభుత్వం అసలు సోమనాథ మందిరమే కట్టద్దన్నాడు. కాబట్టి ఆయన ఉక్కు మనిషి కాబట్టి పటేల్ గారు, సర్దార్ పటేల్ గారు ఆయన సంకల్పం తీసుకున్నారు, మందిరం కడతానని చెప్పి. రాజేంద్ర ప్రసాద్ గారు అనుమతి ఇచ్చారు, ఆనాటి రాష్ట్రపతి. కాబట్టి మందిరం కట్టారు, భవ్యంగా నడుస్తున్నది. రామ మందిరం కూడా ఆయన ఆలోచన చేశారు, కానీ నెహ్రూ ఆ మందిరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. హిందువులు పైకి రాకూడదు, హిందువులు కనుక పైకి వచ్చి వాళ్ళ చరిత్రను తెలుసుకుంటే మనకి ఇబ్బంది వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకొని వ్యతిరేకించింది. ఆ విధంగా 1984లో కోర్టు తలుపులు తీయమంది. 1984లో అయోధ్య తలుపులు తెరవమంది, మందిరం తలుపులు. ఓకే. తలుపులు తెరిచిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం మళ్ళా ఆ షాబానా కేసులో వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చింది ఆ అమ్మాయికి భరణం ఇవ్వాలని. వెంటనే ముస్లింలు అందరూ గొడవ చేసేటప్పటికి వాళ్ళ ఓట్లు పోతాయని చెప్పి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అని చెప్పి మళ్ళా రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళు ఎంతమంది అయినా చేసుకోవచ్చు అని చెప్పి, ఎంతమంది చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని చెప్పి ముస్లింలకు ఇచ్చారు. హిందువులు ఎక్కడ వ్యతిరేకిస్తారో అని చెప్పి, హిందువుల యొక్క ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి మళ్ళా కేవలం మెప్పు కోసం ఆ యొక్క మందిరాన్ని యొక్క తలుపులు తెరిచి శిలాన్యాసం మీరు చేసుకోవచ్చు అని చెప్పి గేటు తాళాలు తీశాడు రాజీవ్ గాంధీ. సో కాబట్టి ఇప్పుడు తలుపులు తీసి శిలాన్యాసం చేసి శంకుస్థాపన చేసిన తర్వాత గుడి కట్టకుండా ఉంటారండి? కట్టాలి కదా. సో కాబట్టి మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అడ్డుపడింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ విధంగా మళ్ళా ప్రజలు నిర్ణయం, అక్కడి నుంచి భారతీయ జనతా వీళ్ళు వదిలేశారు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు, వీళ్ళు వదిలేసిన దాన్ని. సరే, వాళ్ళు అక్కడి నుంచి ఆయన అద్వానీ గారు రథయాత్ర, ఆయన అసలు ఊహించలా ఇంత ఉద్యమం అవుతుందని చెప్పి అద్వానీ గారు కూడా ఊహించలే. కాబట్టి ఆయన మాటల్లోనే మీరు వినొచ్చు. అది ఒక మహా ఉద్యమం, ఆయన ఊహించని దానికన్నా దాటిపోయింది అది, ఆ ఉద్యమం అయోధ్య. సో కాబట్టి ఆ 1990 మొదటి కరసేవ అది ఎట్లా జరిగిందంటే, ప్రతి ఇంటికి అయోధ్య నుంచి ఒక జ్యోతి అన్ని గృహాలు, భారతదేశంలోని ప్రతి ఇంటికి వెళ్ళింది. ప్రతి గృహానికి రామజ్యోతులు వచ్చినాయి. ప్రతి ఇంట్లో ప్రతి గ్రామం నుంచి దాదాపుగా కరసేవకుడు నేను వస్తున్నాను రాముడి కోసం అని చెప్పి, నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను వస్తున్నాను అని చెప్పి, ఆ విధంగా 4 లక్షల గ్రామాల నుంచి కరసేవకులు వచ్చారు. 4 లక్షల గ్రామాల నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, భారతదేశంలో కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ మంది వెళ్ళారు. మా ఇంటి నుంచి కూడా వెళ్ళారు ఓకే కరసేవకి. సో కాబట్టి ఆనాడు ప్రభుత్వం అక్కడ లోకల్గా సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ గారు అక్కడ ప్రభుత్వం, ఇప్పుడున్న ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా. అప్పుడు ఆయన వ్యతిరేకించాడు, కరసేవకుల మీద కాల్పులు జరిపాడు. ఆ యొక్క సరయూ నది బ్రిడ్జి మీద కరసేవకులు ఉంటే ఆ 9 గంటల ముహూర్తం ఏదో పెట్టారు ఆనాడు. 9 గంటల ముహూర్తానికి వెళ్ళి పైకెక్కి జెండా ఎగరవేశారు. అనుకున్న ప్రకారం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అన్ని బారిగేడ్లు దారుకుంటూ వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఎగరవేశారు భగవద్ధ్వజాన్ని. సో ఆ కోపం పట్టలేక ఆయన ఎక్కడ ముస్లిం ఓట్లు పోతాయో అని చెప్పి ఆయన ఎటువంటి నిరాయుధుల మీద శాంతిపరంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపాడు ఆయన. సో కాబట్టి అదొక బాధాస్వరూపమైంది. వాళ్ళందరూ ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా అంకె బయటికి రానిలేదు కూడా.
సో కాబట్టి చాలామంది ఆ యొక్క సరయూ నది దగ్గరే ఎక్కువ మంది చనిపోయారు. నదిలో దూకేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్నుంచి కాల్పులు, అట్నుంచి కాల్పులు, మధ్యలో 2000 మంది ఉన్నారు. ఎంతమంది నదిలో దూకారో తెలియదు, ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు. చాలామంది నదిలోంచి శవాల్ని బయటికి తీశారు. ఈ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళని ఇసుకలు మూట కట్టి ఆ నదిలో పారేశారు, వాళ్ళ అడ్రస్లు కూడా దొరకకూడదని. ఎవరైతే జెండా ఎగరవేశారో ఎదురుగ్గా నుంచోబెట్టి కాల్చేశారు ఆ కొఠారి బ్రదర్స్ని. ఆ విధంగా 90 కరసేవ విజయవంతమైంది. హిందూ గెలిచాడు. ఆనాడు ముహూర్తానికి జెండా ఎగరేస్తా ఉన్నారు కదా, ఎగరవేశారు. ఆ తర్వాత 92లో మళ్ళా కరసేవ జరిగింది. ఆనాడు రామశిలలు వచ్చినాయి. మొదట్లో రామజ్యోతులు వచ్చినాయి. ఈసారి మందిరం కట్టడానికి రామశిలలు బయలుదేరినాయి. ప్రతి ఇంటికి రామశిల వచ్చింది పూజ చేయడానికి. ప్రతి గ్రామానికి ఒక రామశిల వచ్చింది. అట్లా 4 లక్షల శిలలు వెళ్ళినాయి రామశిల. అక్కడ అయోధ్యలో ఉన్నాయి 4 లక్షల రామశిలలు అయోధ్యలకు చేరినాయి. అప్పుడు కూడా అట్లా ప్రతి ఇంటికి వెళ్ళి అప్పుడు కూడా కరసేవలు. రూపాయి పావాలని అడిగింది. నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వు, నువ్వు 50,000 ఇవ్వని ఎవరిని అడగల. ఈ హిందూ సమాజం ఇబ్బంది పడకూడదు. రూపాయి పావాలని అడిగింది. నువ్వు రూపాయి పావాలని ఇవ్వు. ఆ రూపాయి పావాలతోనే ఖర్చులు, రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చులు చేయలే. వెళ్ళిన కరసేవలు కూడా మిగిలిపోయిన డబ్బును అందజేశారు. మళ్ళీ ఎవ్వరు కూడా ఇంటికి చేరుకోగానే ఇంట్లోకి వెళ్తున్నాను, ఇదిగోండి ఈ డబ్బులు నాకు ఇంకా అవసరం లేదు, మిగిలిపోయినాయి, అక్కడ ఉపయోగించండి. కోర్టుల్లో పోరాడుతుంటే డబ్బులు అయిపోయినాయి. విశ్వ హిందూ పరిషత్ దగ్గర డబ్బులు అయిపోతే ఆనాడు పుల్లారెడ్డి గారు ఇక్కడ, రాముడు డబ్బు లేనివాడు కాదు, ఈ హిందూ సమాజం మొత్తం బతికున్నంతకాలం రాముడు ఉన్నవాడే, ఢిల్లీలో నా ఇల్లు ఉంది అమ్ముకోండి అన్నారు. అమ్ముకోండి, కేసులు వాదించండి అన్నారు. సో ప్రతి కార్యకర్త తన మనస్సు, తన ధనము, తన శక్తి అన్ని శరీరాన్నే అర్పణ చేశాడు. ఆ విధంగా 92 కరసేవ జరిగిపోయింది. తీసేశారు. ఎన్నిసార్లు వెళ్తారు లక్షల మంది కరసేవకి? ఎన్నిసార్లు దాన్ని ఆ వివాదాస్పద కట్టడం ఏదన్నా పూజ చేసేది ఏదేమన్నా? అక్కడ ఏమన్నా మసీద్ జరుగుతుందా? నమాజ్ ఏం జరగట్లేదు అక్కడ. ఏ రోజైతే కూల్చారో ఆ రోజు మాత్రమే నమాజ్ చేశారు. కట్టిన రోజు కూడా నమాజ్ చేయలేదు అక్కడ ఎవడు. కాబట్టి అది మసీద్ ఎట్లా అవుతుంది? ఇరాక్ సద్దాం హుసేన్ అనే ఒక ఆయన ఉన్నాడు, అమెరికా వాళ్ళు చంపారు. ఆ సద్దాం హుసేన్ చెప్పాడు, మా దేశంలో ఉంటే కనుక అసలు అది మసీద్ కాదు, అసలు అది రామ మందిరమే అన్నాడు ఆయన. విదేశీ ముస్లిం రాజులే ప్రకటించారు ఆ విధంగా. సో వీళ్ళందరూ ఈ సోకాల్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు మన దేశంలో, దేశద్రోహులు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే నరికేవాళ్ళు వీళ్ళు. మీరు కమ్యూనిస్టులు అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, దేశద్రోహానికి పాల్పడ్డారు వీళ్ళందరూ. రామద్రోహం అంటే దేశద్రోహమే. రాముడు సత్యంగా ఉన్నాడు, ఏనాడు ఎక్కడ పడిపోలే, సత్యంగా నుంచున్నాడు, అట్లా ధైర్యంగా నుంచున్నాడు. సత్యంగా ఎట్లా ఉండాలో చూపించాడు. సత్యంగా ఉండేవాడు ఉన్నారు ఆనాటి నుంచి. ఓకే. సో కాబట్టి ఆ విధంగా రామ మందిరం కట్టుకుంటున్నాం మనం. సో ఇంకోటి అండి, ఈ మధ్యకాలంలో ఒక మంత్రి, పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, సో ఒక మంత్రి ఏమన్నారంటే, ఇంటింటికి రాములోరి అక్షింతలు వెళ్తున్నాయి కదా, అవి కోపియన్ బియ్యము, రేషన్ బియ్యము, ఆ రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి ఇంటింటికి ఇస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. నిజంగా అక్షింతల ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రతి ఇంటికి పంచారు కదా, దాని ప్రత్యేకత ఏమన్నా? ఆయన పదంలో అక్షింతలు అంటే చివాట్లు, అక్షతలు, క్షతలు కానివి అక్షతలు. అక్షింతలు అంటే చివాట్లు. ఓకే. క్షతలు అంటే క్షతలు కానివి అక్షతలు. ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కొంత ధాన్యంలో అధివాసాలు చేస్తారు. విగ్రహాన్ని చెక్కంగానే శిలలతో కొడతారు కదా, దెబ్బలు తగులుతాయి, దానిలో ప్రాణం రావాలి కదా. అదంతా శాంతి జరగటానికి అని చెప్పి ధాన్యాగారము, అట్లానే జలాధివాసము, అట్లానే ఇట్లా పుష్పాధివాసము, ఇట్లా రకాల అధివాసాలు చేస్తారు. అట్లా ధాన్యాధివాసం కొంతకాలం చేశారు, ఒక నెల రోజులు